ఈ రోజు ఈ వీడియో గురించి ఏంటంటే ప్రేమంతే మూవీ. ఈ మూవీ ఎలా ఉండేది ఈ రోజు మాట్లాడుకుందాం. అసలు స్టోరీ ఏంటంటే మది ఇంకా రమ్య వీళ్ళిద్దరూ ఒక పెళ్లిలో కలుస్తారనమాట. ఈ పెళ్లిలో కలిసిన తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించి ఇంకా వాళ్ళైతే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ తో గొడవలు అయితే జరుగుతుంటాయి. ఇవి ఎలా ఫేస్ చేస్తుంటారు అనేది ఈ మూవీ అనమాట. రెడ్ కానిస్టేబుల్ ఆశా మేడం అనే ఒక మేడం ఉంటారు. ఆ మేడం వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఇన్వాల్వ్ అయితే అయ్యిద్ది అనమాట. ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది మన సినిమా చూస్తే మాత్రం మనకైతే అర్థమైపోయింది. పాయింట్ ఏంటంటే ఈ మూవీ అయితే మాత్రం డిఫరెంట్ గా అయితే తీసాడు గైస్. ఇలాంటి మూవీస్ తీసినప్పటికీ కూడా ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్ గా తెలిపోయింది. మూవీ కామెడీ బేసిక్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండిద్ది. ఫస్ట్ 20 minutes లోనే మనకు మూవీ ఏంటో మనకు అర్థమైపోయింది అనమాట. ఒక రెగ్యులర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఏ రకంగా ట్రావెల్ చేస్తారో ఆ రకంగానే చూపించారు. తర్వాత ఇంకా డిఫరెంట్ గా అయితే చూపించారు అనమాట. లాస్ట్ లో అయితే సుమా, దర్శి ఇంకా ఆనంది వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి అయితే మనకైతే కనిపించడం అయితే జరిగింది. బట్ వాళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం కామెడీ పరంగా అయితే చాలా బాగా అయితే చేశారనమాట. ఇంటర్వెల్ కూడా ఒక బ్యాండ్ ఉంటుంది అనమాట. అదైతే మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే బీజిఎం కూడా ఓకే లాగా అయితే ఉంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఈ మూవీ అయితే బెస్ట్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క యాక్టర్ కూడా బాగా అయితే మాత్రం చేశారనమాట. మెయిన్లీ ఏంటంటే దర్శన్ కా ఆనంది వీళ్ళిద్దరు మాత్రం చించి పడేశారనమాట. ఈ మూవీకి అయితే మాత్రం హస్బెండ్ అండ్ వైఫ్ గా అయితే సడన్ గా ఎమోషన్ సీన్స్ యాడ్ అవడం వల్ల మనకైతే అంతగా అనిపించదు అనమాట. ఫీలింగ్ అయితే మాత్రం ఇది నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ మూవీ అయితే మాత్రం డిసప్పాయింట్ అయితే అయ్యింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మూవీ అయితే ఓకే. మీరు ఈ మూవీ చూసినట్లయితే కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, బాయ్.